లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఖమ్మం నగరం సార్వీనగర్ మామిడిగూడెం ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల చిరకాల వాంఛ రైల్వే అండర్ బ్రిడ్జ్. ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం స్థానిక ప్రజలు కొన్ని సంవత్సరాల నుండి ఆందోళన చేస్తున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ ఈ ప్రాంతంలో లేకపోవడం వల్ల ఖమ్మం నగరంలో కాల్వ బోర్డు, సారథీనగర్, 3 టౌన్ ప్రాంత ప్రజలు కూడా మామిళ్ళగూడెం వైపు రావాలంటే చుట్టూ తిరిగి వయ్య ప్రయాసపడి ప్రయాణం చేసి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఖమ్మం అసెంబ్లీ నుంచి విజయం సాధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు అందించారంటున్నారు. మేయర్ స్థానిక ప్రజలతో మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం నగరంలో మామిళ్ళగూడెం, సారథీనగర్ ప్రజల చిరకాల వాంఛ రైల్వే అండర్ బ్రిడ్జి. ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు అనేక సంవత్సరాల పాటు ఈ స్థానిక ప్రజలు మామిళ్ళగూడెం నుంచి సారథీనగర్ రావాలన్నా, సారథీనగర్ నుంచి మామిళ్ళగూడెం వెళ్ళాలన్నా సరే వ్యయ ప్రయాసాలు పడిన పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికైతే మాత్రం దీనికి 10 సంవత్సరాల పైగా ఈ అండర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వ అధికారులు కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు కొనసాగించినా కానీ అనివార్య కారణాల వల్ల ఇది కాస్త ఈ యొక్క బ్రిడ్జి ఓపెనింగ్ మాత్రం పనులు పెండింగ్ పడడంతో ఇక స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొన్న ఇటీవల జరిగిన 2013 ఎన్నికల ముందు ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు తాను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభిస్తానని చెప్పి మాట ఇవ్వడం, దానికి సంబంధించిన చాలా వరకు కూడా నిధులు వెచ్చించాలని చెప్పడం కూడా తెలిసిన విషయమే. మొత్తానికైతే దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఆయన నిధులు తీసుకొచ్చి చిరకాల వాంచి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలకు అండర్ బ్రిడ్జిని అందిస్తానని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే దీన్ని ఈ రోజున ప్రారంభం చేయడంతో ఈ యొక్క ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సారథీనగర్, మామిళ్ళగూడెం ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు మొత్తం తొలగిపోయినట్టుగా స్థానికులు సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం అవుతుంది. దీనికి అనేక సందర్భాలు దీని ప్రారంభోత్సవానికి సిద్ధమైనా కానీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో దీని మొత్తానికైతే కుంటుపడిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఈ యొక్క రైల్వే అండర్ బ్రిడ్జి మాత్రం పూర్తిగా ఓపెన్ చేయడంతో ఒకవైపున ఇరు ప్రాంత ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, ఎలా ఉంది, అసలు ఎందుకు దీని నిర్మాణానికి దీన్ని పూర్తి చేయలేకపోతున్నారు దానికి సంబంధించి మనం మాట్లాడుతుందాం. స్థానికులు ఉంటే మనం మాట్లాడుతుందాం. జనరల్గా ఏం జరిగింది, అది ఎందుకు ఇది అనేక సంవత్సరాల పాటు కూడా ఇది పూర్తిగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి ముందుకు వచ్చినా కానీ కాస్త లేట్ అయింది ఎందుకు కారణం. కానీ చివరకు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యొక్క చొరవతోటి దీన్ని పూర్తిగా ఓపెన్ చేయడంతో సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అసలు ఎన్ని సంవత్సరాలు మీరు పోరాటం చేశారు, ఎందుకు అనివార్య కారణంలో దీని వర్క్ పెండింగ్ పూర్తి అయినా కూడా పెండింగ్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇది దాదాపుగా 5 దశాబ్దాల చరిత్ర. ఈ ప్రాంతం 3 టౌన్ ప్రాంతం బాగా వెనుకబడి ఉండి గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలన్నా, పెద్ద పెద్ద స్కూళ్ళు, కాలేజీలు పోవాలన్నా ఈ ప్రాంతాన్ని నుంచే ప్రజలు కూడా రైలు పట్టాలు దాటి అవతల మామిళ్ళగూడెం పోవాల్సిన పరిస్థితి ఉన్నది. సుమారు 5 డివిజన్ల ప్రజలు కూడా ఇక్కడి నుంచి రైలు పట్టాల మీద ప్రయాణం చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. విద్యార్థులు అయితే చాలామంది వందల సంఖ్యలో తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని భయంతో బతకాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే 1999లో ఈ ప్రాంతంలో ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా వచ్చాక ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వెళ్ళి వారికి వినతిపత్రం ఇచ్చి మాకు ఎట్లయినా సరే ఇక్కడ అండర్ బ్రిడ్జి చేయాలని చెప్పేసి ప్రతిపాదన కోరగా వారి వెంటనే సుముఖంగా స్పందించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరికల్ని మన్నించి ఇక్కడ అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి శంకుస్థాపన రైల్వే వాళ్ళ నుంచి, మున్సిపాలిటీ నుంచి నిధులు తెప్పించి ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని ఆనాడే చేశారు. ఆ తర్వాత వచ్చిన గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఉన్న పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని పక్కకు పెట్టేసి దీన్ని నిరుపయోగం చేసి ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మళ్ళీ రీఓపెన్ చేయకూడదన్న ఒక కుసంప్రదాయంతో, కుసంస్కారంతో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పడవబడేసి 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా నిర్లక్ష్యంగా దీన్ని ఉపయోగంలో తేయకుండా పక్కకు పెట్టేశారు. మళ్ళీ దేవుళ్లాగా మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా కావటం, వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, మొట్టమొదటి పనిగా ఈ పనిని పెట్టుకొని దీన్ని ప్రారంభోత్సవం చేసినారు. 1 సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినారు. వారికి ఈ ప్రాంత ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ అత్యధిక ప్రాణ నష్టాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. ఈ ప్రాంతం మొత్తం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. దీనికి సంబంధించి అసలు మేయర్ మాతో పాటు మేయర్ని అడుగు చూద్దాం. అసలు ఎట్లా దీని ఓపెనింగ్కి ప్రారంభ శ్రీకారం చుట్టారు, అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు ఈరోజు పూర్తి చేయడంతో ఎలా అనిపిస్తుంది మేడం? చాలా హ్యాపీగా ఉంది. ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ 2 సారథీనగర్కి, మామిళ్ళగూడెంకి దారి ఓపెన్ అయినందుకు చాలా ఖమ్మం నగర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి
ఆయన శంకుస్థాపన చేసింది ఆయనే, మళ్ళీ ఇనాగరేషన్ చేసే వరకు అది ఎవరు పూర్తి చేయలేదు. ఆయనే మళ్ళీ ఇనాగరేషన్ చేయటం జరిగింది కాబట్టి ఆయన కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆయన మళ్ళీ ఓపెన్ చేసినందుకు మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన దారి. ఇది దాన్ని అంటే ఖమ్మంలో ఎక్కడ చూసినా సరే ప్రజలకి ఏది ఉపయోగపడుతుందో మన తుమ్మల గారికి తెలుసు. ఖమ్మం నగర అభివృద్ధి ఆయనకి తెలుసు. ఆ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఆర్యూబీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరి తరఫున ఖమ్మం నగర ప్రజలందరి తరఫున తుమ్మల నాగేశ్వరరావు గారికి మా అందరికీ ప్రీతమ నాయకుడు, ఆయనకి అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరోవైపున స్థానికులు ఉన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం చాలా వరకు అనేక ఏళ్ల పాటు పోరాటం చేసినటువంటి కార్పొరేటర్ కన్నా ముందు కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మనతో పాటు అంజీ ఉన్నారు. మొత్తం మాట్లాడుతుందాం ఏం జరిగింది. వాళ్ళు మీరు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం చాలా వరకు కూడా పోరాటం చేసిన నేత, చివరకు మీ చిరకాల వాంఛ నెరవేరిన వేళ ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్గా ముఖ్యంగా బిగిటి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది పడాబడి ఉన్న కాడి నుంచి ఈ రోజు వరకు బిగిటి వారు దీని మీద పెట్టిన శ్రద్ధ, ప్రేమ, అభిమానాలు చాలా మాకు ధన్యవాదాలు. రెండోది ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ రోజైతే పెట్టుకున్నారో, ఏ రోజైతే దీన్ని ప్రారంభించాడో ఆ రోజు నుంచి 10 సంవత్సరాలు నిర్మూలంగా ఉండి మొత్తం వాసనలతో కూడిన ఈ వ్యవహారం. అదేవిధంగా మేము ఈ శారదానగర్ ప్రాంత వాసులు 300-400 మంది చనిపోయిన తర్వాత వారి అమ్మడి పోయి వారికి చెప్పి నచ్చజెప్పి చేసి తిరిగి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకున్న చేపడికి ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి అదే ప్రాణాలను కాపాడుకోవడం తుమ్మల నాగేశ్వరరావు పోవడం జరిగింది. ఆ విధంగానే మాకు చాలా సంతోషంగా, ఆనందం ఉంది. మా శారదానగర్ ప్రజల తరఫున వారికి ఫస్ట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. 36, 37, 38 ప్రజలకు 3 వార్డులే కాకుండా 3 టౌన్, 2 టౌన్, 1 టౌన్ 3 టౌన్ కలుపుతూ ఇది ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని మాకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ ఉన్న ప్రత్యేకంగా ఆలోచన ఏంటంటే ఈ ఉన్న రద్దీలలో అటు బ్రిడ్జి, 1వ బ్రిడ్జి, 2వ టౌన్ బ్రిడ్జి ఈ మధ్యన ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ట్రాఫిక్ కూడా చాలా అవుతుంది. అదేవిధంగా మా ప్రత్యేక కోరిక ఏంటంటే ఈ నుంచి గాంధీ చౌక్ కోసం ఒక దారి నిర్మాణం చేస్తే బాగా ఉంటుందనేది మా ఆలోచన. అదేవిధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మొత్తంగా చూసుకోవచ్చు. ఒకవైపున అంటే గాంధీ చౌక్, సారథి నగరు, రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి నెంబర్ 1 వైపు అంటే మామూలుగా టౌన్లోకి వెళ్ళేందుకు మొన్నటి వరకు కూడా దీనికి రాకపోకలు లేని పరిస్థితి ఉంది. మొత్తానికైతే కొన్ని అంటే 2 కిలోమీటర్ల మేరకు కూడా అదనంగా ప్రయాణం చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జి ఓపెన్ కావడం వల్ల ప్రజలకు మొత్తం ఈ చిరకాల కోరిక నెరవేరింది. అంత సంతోషం వ్యక్తం చేసిన బాధ్యత ఉంది. రాకపోకలు యథావిధి కొనసాగే విధంగా అంతా ఏర్పాటు చేశారు అధికారులు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, సారథి నగర్. For more videos like this, subscribe Big TV channel.